హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్బీఐ పీఓ నుంచి రిలీజ్ అయినటువంటి 600 పోస్టులకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ యాజ్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఫర్ ద ఇయర్ 2024 బై గ్లోబల్ ఫినాన్స్. ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి. ఓకే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ డేట్స్ వచ్చేసి 27 డిసెంబర్ 2024 నుంచి 16 జనవరి 2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి హార్డ్ కాపీ మరియు అప్లికేషన్ లేదా ఇతర ఏ డాక్యుమెంట్స్ కూడా ఈ ఆఫీస్కి పోస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని అయితే క్లియర్గా తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్కి మాత్రమే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కనుక. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో త్రూ ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఎనీ అప్డేట్స్ కూడా ఆ వెబ్సైట్ నుంచే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. మోర్ దెన్ వన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా రిజెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతకు ముందే తెలియజేసినట్లు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నుంచి మాత్రమే మన ఎగ్జామ్ హాల్ టికెట్స్ కానీ ఇవన్నీ రిజల్ట్స్ కానీ చెక్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే సిబిల్ స్కోర్. ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో అభ్యర్థులు ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వేకెన్సీస్ చూద్దాం. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూసినట్లయితే కనుక ఎస్సీ 87 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది ఓన్లీ రెగ్యులర్ వేకెన్సీస్ మాత్రమే. అలాగే ఎస్టీ చూసుకున్నట్లయితే రెగ్యులర్ 43, బ్యాక్లాగ్ వేకెన్సీస్ 14. టోటల్ చూసుకున్నట్లయితే 57 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓబీసీ 158, ఈడబ్ల్యూఎస్ 58, యూఆర్ వచ్చేసి 240 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి 600 పోస్టులు ఫ్రెండ్స్. పీడబ్ల్యూబీడీ వేకెన్సీస్ చూసినట్లయితే కనుక విఐ వచ్చేసి మనకి 6 రెగ్యులర్ పోస్టులు, అదేవిధంగా బ్యాక్లాగ్ 4, టోటల్ 10. అదేవిధంగా హెచ్ఐ హియరింగ్ ఇంపైర్డ్ వచ్చేసి మనకి 26 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఎల్డి అంటే మనకి లోకోమోటర్ డిజబిలిటీ వచ్చేసి 6 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే డి అండ్ ఈకి 6 రెగ్యులర్ వేకెన్సీస్, అలాగే బ్యాక్లాగ్ వచ్చేసి 20, టోటల్గా 26 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఓవరాల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్, మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 27 డిసెంబర్ 2024 నుంచి 16 జనవరి 2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది. ఈ అప్లై చేసిన డేట్లలోనే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏదైతే చేస్తామో అదే టైంలో మనం ఆన్లైన్ పేమెంట్ కూడా చేయవలసి ఉంటుంది. అలాగే ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 8th and 15th మార్చ్ 2025 నిర్వహించబడుతుంది. అలాగే ఫేజ్ 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఆర్ మే 2025 నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఫేజ్ 3 టెస్ట్ వచ్చేసి మనకి మే ఆర్ జూన్ 2025 నిర్వహించబడుతుంది. అలాగే ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ కూడా మనకి మే ఆర్ జూన్లో ఉండొచ్చు. దీనికి సంబంధించి ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసి మే ఆర్ జూన్ 2025. అంటే ఎలా చూసుకున్నా కూడా మనకి మ్యాక్సిమం ఆగస్ట్ లోపు ఈ నోటిఫికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి పోస్టుకి కూడా ఎస్బీఐ నుండి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాత్రమే. అయితే ఇది ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం ఫర్దర్గా చూద్దాము. దీనికి సంబంధించి డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ వచ్చేసి మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి జనవరి ఆర్ ఫిబ్రవరి 2005లో ఉండొచ్చు. ట్రైనింగ్ అయితే మాత్రం ఫిబ్రవరి 2005 నుంచి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో మొదటగా ఏజ్ లిమిట్ చూద్దాం. 1 ఏప్రిల్ 2024 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు అనేది వయసు ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం.
అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటుందో వారైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది వారికి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఉంటుంది. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూబీడీలో కూడా మళ్ళీ కేటగిరీస్ చేయడం జరిగింది. ఇక్కడ యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 10 years, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 13 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్తో పాటు కలుపుకొని ఓవరాల్గా ఏజ్ చూసుకున్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 33 years వరకు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 35 years వరకు ఉంటుంది. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి రిజర్వేషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40 years వరకు ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి 43 years వరకు ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 45 years వరకు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే 35 years వరకు అనేది ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే దీనికి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. బీఈ బీటెక్ ఆర్ జనరల్ డిగ్రీ ఎనీ డిగ్రీ అనేది మనకి ఉన్నట్లయితే దీనికి ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో గ్రాడ్యుయేషన్ వారు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి 30 April 2025 నాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి సర్టిఫికేట్ అయితే చూపించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఏ డిజబిలిటీస్ ఉన్న వారికి ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత ఉంటే మనకి ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అని ఇక్కడ క్లియర్గా అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అప్లై చేసే ముందు క్లియర్గా ఒకసారి ఇక్కడ కేటగిరీకి సంబంధించి కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఏ కోడ్ అయితే వర్తిస్తుందో ఆ కోడ్ అప్లై చేసుకునే ముందు మీరు అక్కడ అప్లికేషన్లు అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మొత్తం 3 phases అయితే ఇది నిర్వహించడం జరుగుతుంది. Phase 1 వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో అది కూడా 100 marksకి నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మళ్ళీ మనకి 3 sections అనేది సపరేట్గా ఉంటాయి. ఆ సెక్షన్స్ దానికి సంబంధించి క్వశ్చన్స్ అదేవిధంగా మార్క్స్ డ్యూరేషన్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీనిలో 40 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 20 minutes ఇస్తారు. అదేవిధంగా క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి మనకి 30 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. టైం వచ్చేసి 20 minutes ఉంటుంది. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి మనకి 30 questions ఇవ్వడం జరుగుతుంది. 20 minutes టైం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 100 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 hour టైం అయితే ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే ఈ మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరగదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇండివిజువల్ సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఏమీ లేదు, ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. అది కూడా 1:10 రేషియోలో అయితే క్యాండిడేట్స్ని తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి Phase 2లో వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది కూడా మనకి ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే 2 partsగా అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. 200 marksకి అనేది ఇది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇది 50 marksకి ఉంటుంది ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ టెస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి డ్యూరేషన్ అనేది 3 hours ఉంటుంది. అదేవిధంగా 4 sections అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా 200 marksకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 40 questions ఇవ్వడం జరుగుతుంది 60 marksకి. అదేవిధంగా డ్యూరేషన్ వచ్చేసి 50 minutes ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. 30 questions ఇవ్వడం జరుగుతుంది 60 marks. ఇది 45 minutes డ్యూరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ వచ్చేసి 60 questions అనేది ఇవ్వడం జరుగుతుంది 60 marksకి. టైం వచ్చేసి 45 minutes ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions అనేది ఇవ్వడం జరుగుతుంది 20 marksకి. 40 minutes డ్యూరేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా చూసుకున్నట్లయితే కనుక 170 questions 200 marksకి 3 hours టైం అనేది ఉంటుంది. దీని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి మనకి 100 marksకి ఉంటుంది. దీనిలో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్,
సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రీసైజ్ రైటింగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ కలిపి మనకి ఓవరాల్గా 50 మార్క్స్కి 30 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసినట్లయితే ఈ ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది టోటల్గా 250 మార్క్స్కి అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ఫేజ్ 2లో మాత్రం ఈచ్ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. టెస్ట్ 1, 2, 3, 4 అండ్ డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించి ఈచ్ సెక్షన్ అనేది మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే క్యాండిడేట్స్ని బట్టి అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మాత్రమే ఫేజ్ 3 అనేది నిర్వహించడం జరుగుతుంది. ఫేజ్ 3 ఎగ్జామ్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది, తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్ అనేది, అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి ఆ మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ ఎక్సర్సైజ్కి వచ్చేసి మనకి 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్వ్యూకి వచ్చేసి 30 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్గా 50 మార్క్స్కి ఈ ఫేజ్ 3 ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫేజ్ 3 ఎగ్జామ్కి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది బ్యాంకే డిసైడ్ చేస్తుంది. అది అప్పుడున్న క్యాండిడేట్స్ మరియు పోస్టల్ రేషియో ప్రకారం ఆ టైంలో అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి ఫేజ్ 2 మరియు ఫేజ్ 3లో వచ్చిన మార్క్స్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ మనకి నార్మలైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ నార్మలైజేషన్ ఒకసారి చూద్దాం. ఈ నార్మలైజేషన్లో ఫేజ్ 2 మరియు ఫేజ్ 3లో వచ్చిన మార్కులు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నార్మలైజేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఫేజ్ 2 ఎగ్జామ్ 250 మార్క్స్ ఏదైతే ఉందో దాన్ని నార్మలైజ్ చేసి 75గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫేజ్ 3 వచ్చేసి 50 మార్క్స్కి నిర్వహించినటువంటి ఎగ్జామ్ని నార్మలైజ్ చేసి 25 మార్క్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫేజ్ 2 మరియు ఫేజ్ 3 వచ్చేసి 300 మార్క్స్కి, అయితే నార్మలైజేషన్ మెథడ్లో మనకి 100 మార్క్స్కి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫైనల్ రిజల్ట్ అనేది మనకి అఫీషియల్గా బ్యాంక్స్ వెబ్సైట్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. అభ్యర్థులు అప్లై చేసే ముందే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని అప్లై అనేది చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ అనేది ఉండదు. నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 750 ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి బ్యాంకే ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఆన్లైన్ మోడ్లో అరేంజ్ అయితే చేస్తుంది. ఈ ట్రైనింగ్ అయితే పొందుకోవడానికి మనం ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేసేటప్పుడే దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు అది గమనించాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ ఛాన్సెస్ యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మొత్తం 4 ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా యూఆర్లో పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 7 పర్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే దీనిలో రిస్ట్రిక్షన్ అనేది అయితే ఏమీ లేదు. ఎన్నిసార్లు అయినా ఇదైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పర్మిషన్ డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక 18 ఏప్రిల్ 2010 తర్వాత ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారో ఆ మెయిన్స్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి మాత్రమే కౌంట్ అనేది చేయబడుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేది కౌంట్ చేయబడదు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే హౌ టు అప్లై అనేది మనం ఆల్రెడీ చూసాం. మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 27 డిసెంబర్ 2024 నుంచి 16 జనవరి 2025 వరకు మనకి ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వడం ద్వారా ఇది అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేయవచ్చు. అలాగే అప్లై చేసే ముందు క్యాండిడేట్కి అయితే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి చూద్దాం. మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాబట్టి ఆ 2 స్టేట్స్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ప్రిలిమ్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, ఏలూరు, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం మరియు విజయనగరంలో అయితే నిర్వహించడం జరుగుతుంది. మెయిన్స్ చూసుకున్నట్లయితే తక్కువ సెంటర్లు మాత్రమే ఉంటున్నాయి. గుంటూరు ఆర్ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం
ఓన్లీ 3 సెంటర్స్లో మాత్రం నిర్వహించడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే మెయిన్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్కి సంబంధించి డీటెయిల్స్ అనేది చూద్దాం. అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్లో మొదటగా చూసుకున్నట్లయితే ఫోటో. ఇది వచ్చేసి మనకి సైజు 20 KB టు 50 KB మాత్రమే ఉండాలి. సైజ్ బిలో 20 KB, అబోవ్ 50 KB అనేది యాక్సెప్ట్ చేయదు, ఒకసారి అది గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిగ్నేచర్ కూడా వచ్చేసి మనకి సైజ్ వచ్చేసి 10 KB టు 20 KB మాత్రమే సైజ్ అనేది ఉండాలి. దట్టు ఇది కూడా సిగ్నేచర్ అనేది క్యాప్ లెటర్స్లో అయితే ఉండకూడదు, అదొకసారి ఎన్షూర్ చేసుకోండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ చూసుకున్నట్లయితే ఇది ఫైల్ టైప్ వచ్చేసి JPG ఆర్ JPEG ఫార్మేట్లో ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB టు 50 KB అనేది మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి మనకి ఫైల్ సైజ్ వచ్చేసి JPG ఆర్ JPEG ఫార్మేట్లో ఉండాలి. అదేవిధంగా ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB టు 100 KB మధ్యలో అయితే ఉండాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి మనకి క్యాపిటల్ లెటర్స్లో అయితే ఉండకూడదు ఫ్రెండ్స్, అదొకసారి ఎన్ష్యూర్ చేసుకోవాలి అప్లై చేసే ముందు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది SBI నుంచి రిలీజ్ అయినటువంటి మంచి నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ అనేది విజిట్ చేయండి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కోసం, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కోసం, అలాగే సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ బిట్స్ అనేది ఫ్రేమ్ చేసి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, share. Thank you.